అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 111వ భాగం. రాజు స్పృహలోకి రాగానే ధృతిని తీసుకుని ఈషా దగ్గరికి వెళ్ళాడు. ఈషా మొదట రాజీవ్ని నమ్మలేదు. జరిగినవన్నీ గుర్తు చేయగా ఈషాకి రాజీవే అని నమ్మకం కుదిరింది. కానీ తన గదికి రాజీవ్ అంత సులువుగా చేరుకోవటమే ఆశ్చర్యంగా అనిపించింది. రాజీవ్ ఈషా చేతిని అందుకొని తన అసిస్టెంట్ ధృతితో కలిసి ఆ గది నుండి బయటకొచ్చాడు. ఈషాకి కొంచెం ఆశ్చర్యంగానూ అయోమయంగానూ అనిపించింది. అలా నలుగురు వెళ్తూ ఉండగా బ్లాక్ కోట్ వేసుకుని తమ వైపే చూస్తూ నిల్చున్న వ్యక్తి కనిపించాడు. అతన్ని చూడగానే ఈషా రాజీవ్ ఆశ్చర్యంతో కదలకుండా ఒక్కసారిగా నిల్చుండిపోయారు. అభి, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ప్రతిసారి ఒక్కడనే ఉంటున్నాను. నిన్నిలా చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. రాజు సంతోషంగా ముందుకు వచ్చి అభి భుజాలు పట్టుకొని చిన్నగా కదుపుతూ అన్నాడు. ఈషాకి తన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది. అభిని ప్రేమగా చూస్తూ నిశ్శబ్దంగా బాధపడుతూ కన్నీళ్లు కార్చింది. అభి మొహం నీరసంగా కనపడింది. చాలా రోజులుగా షేవింగ్ కూడా చేసుకోవటం లేదు. కళ్ళల్లో చివరికి తన్ని చేరుకున్నానన్న ఆనందం. అభి ఈషా దగ్గరికి వేగంగా నడుచుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు. ఈషా అభి కాళ్ళ మీద నిల్చుని అభిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. అభి తన చేతుల్లోకి ఈషా మొహాన్ని తీసుకుని కళ్ళ మీద, నుదురు మీద, చెంపల మీద ముద్దు పెట్టుకున్నాడు. తనకు కూడా తనివి తీరా గట్టిగా ఏడవాలనుంది. తామిద్దరి మధ్య గాలి దూరటానికి కూడా సందులేనట్టు ఈషాని గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఈషాకి అది కలో నిజమో అర్థం కావట్లేదు. రాజు మొదటిగా రావటం, అది అబద్ధమని అసిస్టెంట్ చెప్పింది. రాజు మళ్ళీ కాపాడతానంటూ ఈషాని చేరుకోవటం, ఆ ఇద్దరూ అభి దగ్గరికి రావటం, ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది. వేద అదే కోటలో ఉండగా ఇదంతా జరగటం అసాధ్యం అనుకుంది. అభి, నన్ను విడిచిపెట్టి వెళ్ళవు కదూ? ఒక్క నెలే దూరంగా ఉన్నాను, కానీ సంవత్సరం ఉన్నట్టు ఉంది. ఇంతకు మించి నీకు దూరంగా ఉండలేను. నేను తట్టుకోలేను. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా నాకు ఆ బలం లేదు. నన్ను విడిచిపెట్టొద్దు. కన్నీళ్లు కారుస్తూనే అభి కళ్ళల్లోకి చూస్తూ అంది. అభి లేదు అన్నట్టు తల ఊపి ఈషా నుదుటి మీద చిన్నగా ముద్దిచ్చాడు. రాజీవ్ ఆ ఇద్దరినీ చూసి తృప్తిగా నవ్వుకున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా ఇద్దరూ ఇంతే ఉంటారా? ఇంతే ప్రేమగా? ఇద్దరిని చూస్తుంటే నాకు జలసీగా ఉంది. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే ఈషాకి డెలివరీ కూడా అయిపోతుంది. వెళ్దామా? ఆ ఇద్దరిని చూస్తూ నవ్వుతూ అన్నాడు రాజీవ్. సారీ ఈషు, నిన్ను చేరుకోవడానికి ఆలస్యమైంది. అభి ఈషా చేతినందుకుని రాజీవ్ వైపు చూశాడు. అభి, నాకు ఐడియా వచ్చింది. నువ్విక్కడికి చేరుకోవటానికి ఎన్నో అడ్డంకులు దాటుకునే వచ్చుంటావు. మనమిద్దరం ఇక్కడే ఉన్నాము, ఒకరికొకరం తోడు. ఈ కోటని గుర్తులేవీ లేకుండా భూస్థాపితం చేద్దామా? ఈషా కంగారు పడుతూ రాజీవ్ వైపు ఆతృతగా చూసింది. ఏం మాట్లాడుతున్నావు రాజీవ్? అదంతా సాధ్యమవుతుందా? లేని సమస్యలు తెచ్చుకోవటం మంచిది కాదు. మనం ప్రాణాలతో తిరిగి బయటికి వెళ్ళాలి. అదొక్కటి ఆలోచిద్దాము. ఈషాకి తన్ని మళ్ళీ అదే గదిలో బంధిస్తారేమోనని భయం వేసింది. మేడం, మీరేం భయపడకండి. మా బాస్ని తక్కువ అంచనా వేయకండి. ఆయన ఇందాకే ఒక శక్తివంతమైన ఆడదాన్ని చంపారు. ఆమె వేద అయ్యుండొచ్చు. ధృతిని పట్టుకున్న రాజీవ్ అసిస్టెంట్ ఈషా వైపు చూస్తూ అన్నాడు. ఏంటి, వేదని రాజీవ్ చంపేశాడా? ఆమెలా ఉంది? అతను వివరించి చెప్పటంతో రాజీవ్ చంపింది ఎవరినో ఈషాకు అర్థమైంది. నువ్వు చంపింది వేదాన్ని కాదు, కొన్ని సంవత్సరాలుగా ఆమెతో పాటు తను ప్రయాణిస్తుంది. మీకు చాలా విషయాలు చెప్పాలి. ఇది సైన్స్కి అందనిది. ఇదంతా నాకు నువ్వు చంపిన ఆమె అసిస్టెంట్ ద్వారానే తెలిసింది. వేదాకిప్పుడు ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు? 150 సంవత్సరాలు. ఆమెని నేనెన్నోసార్లు చూశాను. ఇప్పుడే యవ్వనంలో కడుగు పెట్టినట్టు ఉంది. ప్రతిసారి ఆమె ప్రతిరూపాన్ని చేసుకుంటుంది. అందులోనే ఆమె జ్ఞాపకాలు, మనసుకి సంబంధించిన విషయాలు అన్నీ పొందుపరిచేలా చూస్తుంది.
అంటే ఆమె చనిపోయిందంటే తన శరీరం మాత్రమే వెళ్ళిపోతుంది. తన ఆశలు, జ్ఞాపకాలు, ఆశయాలు అన్నీ బ్రతికే ఉంటున్నాయి. అంతేకాదు, నాన్న తెలివితేటల్ని చూసి ఇష్టపడింది. దానికి కూడా కారణం లేకపోలేదు. తామిద్దరూ కలిస్తే పుట్టే పిల్లలు ఎంత శక్తివంతులవుతారో అనుకుంది. వారితో కూడా ప్రయోగం చెయ్యాలనుకుంది. ఈషా చెప్తూ ఉంటే రాజుకి, అభికి ఆశ్చర్యంగా అనిపించింది. ఈషా ఏ పనైనా ఎంత సులువుగా చేయగలదో, అటు వైద్యంలోనూ ఇటు బిజినెస్లోనూ తను ఎంత తెలివిగా ముందడుగు వేసిందో గుర్తొచ్చింది. చాలా తక్కువ సమయంలోనే తన వైద్య విద్యని పూర్తి చేసింది. ఎన్నో అవార్డులు పొందింది. తన విద్య పూర్తి కాకముందే డెలివరీలు చేసింది, సర్జరీలు చేసింది. అంతేకాదు, ధృతి విషయంలోనూ తను తయారు చేసిన బాంబు ఫార్ములా ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. తను 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే గన్ని పట్టుకుంది. ఎంతో మందిని బెదిరించింది. అంత శక్తివంతమైన రియాన్ నుంచి తప్పించుకుంది. అతని చేతికి ధృతి దొరికినా సరే వేదాన్ని ఎదిరించి ధృతిని ఏమీ చేయగలిగేవాడు కాదు. ఇదంతా గుర్తు చేసుకున్న అభికి, రాజుకి మరింత ఆశ్చర్యంగా అనిపించింది. తాము భవిష్యత్తులో ఉన్నాము, గతంలో ఉన్నాము. ఇలా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్మొచ్చో లేదో అర్థం కాలేదు. రాజీవ్ అసిస్టెంట్కి కొత్తగా ఏమీ అనిపించలేదు. ప్రతిరోజు వింటున్న విషయంలానే వింటూ ఉండిపోయాడు. ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించని రాజు తన మెడలో తాయెత్తు కట్టించుకుని, తల్లిచ్చిన శ్లోకాల కాగితాన్ని పట్టుకుని ఈషా కోసం వెతుక్కుంటూ రావటమే ఆశ్చర్యంగా అనిపించింది. తాము చేరవలసిన ప్రదేశానికి చేరుకున్నాక అక్కడ ఎలాంటి ఇల్లు కనిపించలేదు. చుట్టూ మంచు కొండలతో ఎలా నిండి ఉందో ఆ ప్రదేశం కూడా అలానే ఉంది. అదంతా ఒక మాయలా అనిపించింది. రాజు శ్లోకాన్ని చదవటమో, ఈషాని కలుసుకోవాలని బలంగా అనుకోవటమో తెలియలేదు. తాము వెతుకుతున్న ప్రదేశంలో ఒక చిన్న గుహలా అనిపించింది. అందులోకి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. అక్కడే ఇద్దరు కూర్చుండిపోయారు. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. మెలకు వచ్చేసరికి ఇద్దరు లోపలున్నారు. అక్కడి గదులు కూడా భూమిపైన కట్టినట్టుగా చాలా విశాలంగా, అందంగా, ఆధునికంగా ఉన్నాయి. ఆ తర్వాత రాజు స్పృహలోకొచ్చాక కలలో గతంలోకి వెళ్ళొచ్చిన విషయాన్ని తన అసిస్టెంట్తో చెప్పాడు. తాను చూసిన పరిస్థితులు బట్టి అదంతా అబద్ధం అనిపించలేదు. అందుకే ఈషా చెప్పేది కూడా కొత్తగా అనిపించలేదు. రాజు, నువ్వు కలలో గతంలోకి వెళ్ళొచ్చాను అంటున్నావు. అక్కడ మమ్మల్ని చూశావు. ఒకవేళ నువ్వు ఆ గతంలో నుండి బయటికి రాలేకపోతే? అభి ఈషా వైపు భయంగా చూశాడు. రాజీవ్ ఏదో అర్థమైనట్టు తల ఊపాడు. ఈసారి నేను స్పృహ కోల్పోయి గతంలోకి వెళ్ళి చిక్కుకుపోతే ఇంకా బయటికి రానట్టే. అందుకే చెప్తున్నాను, ఇదంతా నాశనం చెయ్యాలి. మనం మన సిటీకి చేరుకునే వరకు నేను నిద్రపోను. ప్లీజ్ రాజీవ్, అలా అనకు. మన మనసు బలంగా కోరుకుంటే అది ఏదైనా జరిగి తీరుతుంది. నువ్వు మానసికంగా బలహీనపడుతున్నావు. అదే నిన్ను కోమాలోకి తీసుకెళ్తుంది. మన ధైర్యమే మన బలం. ఈషా చెప్పటంతో రాజీవ్కి ధైర్యంగా అనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అభి ఈషా భుజం చుట్టూ చేతులు వేశాడు. చుట్టూ గమనిస్తూ నలుగురు నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ఆ గది నుండి బయటకొచ్చారు. అభి, రాజు ఊహించినట్టే వేద మనుషులు అడ్డుపడ్డారు. ఇదే చివరి యుద్ధం అనుకుని చెయ్యాలి. రాజు అభితో అనటంతో ఇద్దరూ వాళ్ళతో పోరాడటానికి ముందుకు కదిలారు. తన బాస్కి తోడుగా ఉండటానికి ధృతిని ఈషా చేతుల్లో పెట్టి రాజీవ్ అసిస్టెంట్ కూడా ముందుకి కదిలాడు. ఈషా తన పొట్ట కింద చేతిని పెట్టుకుని మరో చేత్తో ధృతిని పట్టుకుని ఓ పక్కగా నెమ్మదిగా నడుస్తూ బయటికి కదలటానికి ప్రయత్నించింది. వేద మనుషుల్ని ఆ ముగ్గురు బలంగా ప్రతిఘటిస్తూనే ఉన్నారు. వాళ్లతో పోరాడుతూనే రాజీవ్ కొంచెం దూరంలో ఉన్న వేదాన్ని చూశాడు. నీ ప్రాణాలు నా చేతిలోనే పోతాయి. నువ్వు చేసే ప్రయోగాలు జరగనివ్వను. ప్రకృతిని ఎదిరించే శక్తి మనిషికి ఎప్పటికీ రాదు. రాజు కోపంగా అరిశాడు. స్పృహ కోల్పోయిన నువ్వు గతంలోనే ఉండిపోయేలా చెయ్యాల్సింది. అనవసరంగా బయటకొచ్చావు. నా చేతుల్లో నుండి తప్పించుకున్నావు.
బ్రతకని అనుకున్నాను. చస్తాను అంటూ తిరిగి తిరిగి ఇక్కడికొచ్చావు. నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. వేద రాజీవ్ని కళ్ళెత్తి చూస్తూ వంకరగా నవ్వుతూ అంది. రాజీవ్ని చంపటానికి ఆమె ఒక బలమైన మనిషిని పంపించింది. రాజీవ్ వెనకాలే ఈషా ఉంది. అతని పక్కకి జరిగితే ఆ వ్యక్తి వేసే తప్ప ఈషాకి తగిలి తీరుతుంది. అందుకే రాజు పక్కకి జరగాలి అనుకోలేదు. ఆ దెబ్బని భరించటం కానీ అతన్ని ఎదిరించటం కానీ చెయ్యాలి అనుకున్నాడు. అదే సమయానికి అభి వచ్చి ఇద్దరికీ మధ్యలో అడ్డుగా నిల్చుని పిడికిలి గట్టిగా బిగించి అతని పొట్టలో బలంగా గుద్దాడు. రాజీవ్ వెంటనే వెనకాలే ఉన్న ఈషాని పక్కకి తీసుకెళ్లాడు. ముందుకు వచ్చిన ఆ బలమైన వ్యక్తి కొంచెం దూరంలో ఎగిరిపడ్డాడు. అభిని రాజీవ్ని చూస్తుంటే వేదాకి చిన్నగా వెన్నులో వణుకు మొదలైంది. ధృతిని స్పృహ కోల్పోయేలా చేసినట్టుగానే ఈషాని తన తండ్రి విక్రమ్ త్రిపాఠిని కూడా చెయ్యాలనుకుంది వేద. ఆ తర్వాత తను పొందిన రెడ్ స్టోన్ ద్వారా పంపించిన లేజర్ కిరణాలు బలంగా మారిన తర్వాత ఆ కిరణాలని రసాయనాల్లో దాచిన తన జీన్స్ మీద ప్రసరించేలా చెయ్యాలనుకుంది. దానివల్ల తన జీన్స్ మరింత శక్తివంతమవుతాయి. ఆ జీన్స్ ద్వారా సృష్టించబడే తన ప్రతిరూపం మరింత ఆరోగ్యంగా, మరింత అందంగా, వృద్ధాప్యం అనేదే లేకుండా మరో 100 సంవత్సరాలు బ్రతికించొచ్చు అనుకుంది. పోరాడుతున్న రాజీవ్ని చూస్తుంటే కోపంగా అనిపించింది. అతను తిరిగి రావటం వల్లే తననుకున్నది జరగట్లేదు. అతని మెడలో ఉన్న తాయెత్తులో ఏదో శక్తి ఉంది. అతని దగ్గర ఉన్న కాగితంలో ఓంకారంతో నిండిన శ్లోకం వల్ల రాజు మరింత శక్తివంతుడిలా అనిపించాడు. రాజు లేకపోతే అభిని అసలు పట్టించుకోవలసిన అవసరం లేదు అనుకుంది. కానీ అభి కూడా అంతకు మించిన శక్తితో పోరాడుతూనే ఉన్నాడు. రాజీవ్కి అభి తోడవటం, అభికి అండగా రాజీవ్ ఉండటం వేదాకి మరింత కోపాన్ని తీసుకొచ్చింది. అభి రాజు పోరాడుతూనే ఈషాకి దారి చూపిస్తూ ఉండగా తనకి ఒక్కసారిగా తన తండ్రి విక్రమ్ త్రిపాఠి గుర్తొచ్చాడు. అభి, నాకు నాన్న కావాలి. నాన్న లేకుండా బయటికి రాను. అభి వైపు చూస్తూ బాధగా అంది. ఈషా, మేమిద్దరం ఎలాగైనా తీసుకొస్తాము. నువ్వు ముందు బయటికి వెళ్ళు. రాజు ఈషాకి వినపడేలా గట్టిగా అరిచాడు. అవునీషు, రాజు చెప్పిందే కరెక్ట్. నువ్వు ముందు బయటికి వెళ్ళు. మేమంకుల్ని తీసుకుని బయటకొస్తాము. అభి మాటల్ని కూడా ఈషా పట్టించుకోలేదు. లేదు, నాకు నాన్న కావాలి. బయటికి వెళ్తే అది నాన్నతోనే. ఈషా మొండిగా అంటూ అక్కడే నిల్చుంది. రాజీవ్ అసిస్టెంట్ వేగంగా వచ్చి ఈషాని బయటికి తీసుకెళ్లటానికి ప్రయత్నించాడు. కానీ ఈషా ఒప్పుకోలేదు. వేద తన మనసులో ఈషా గురించి ఏం ఆలోచిస్తుందో, తనతో ఎలాంటి ప్రయోగాలు చెయ్యాలనుకుంటుందో అభికి రాజీవ్కి అర్థం కాక భయంగా అనిపించింది. ఈషు, ముందు నువ్వు వెళ్ళు. నువ్వు క్షేమంగా ఉంటే మేమందరం వచ్చేస్తాము. అభి ఈషా దగ్గరకొచ్చి చెప్పటానికి ప్రయత్నించాడు. ఈషా ఒప్పుకోలేదు. ఈషా నిండు నెలతో ఉండటం వల్ల ఎక్కువసేపు నిల్చోలేకపోయింది. అభి భుజం మీద తల వాల్చేసింది. ఎవరో అభి మీదకి రాడ్డుతో బలంగా కొట్టడానికి ముందుకొచ్చారు. రాజీవ్ అడ్డు రావటంతో ఆ దెబ్బ రాజీవ్ తల మీద తగిలింది. చిన్నగా స్పృహ కోల్పోతూ నెమ్మదిగా భూమి మీదకి జారిపోయాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.